హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అట్లానే ఉండండి. అండ్ నేను వీడియో పెట్టలేదు, కొంచెం ఫీవరిష్గా ఉండి పెట్టలేకపోయాను. ఇంకోటి ఏంటంటే, మన ఛానల్ని వచ్చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే చాలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా గ్రాటిట్యూడ్ అండి. అండ్ ప్లీజ్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఒక సొల్యూషన్ అయితే, ఒక ఆన్సర్ అయితే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అండ్ అలానే పర్సనల్ రీడింగ్ కానీ తీసుకోవాలి, లేదా 1 క్వశ్చన్ ఆన్సర్స్ కానీ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఛానల్లో మన నెంబర్ డిస్ప్లే అవుతుంది పైన, స్క్రీన్ పైన. అండ్ అలానే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీ రీడింగ్ ఏంటో మీరు తీసుకోండి, ఓకేనా? అలానే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ అండి. సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా. ప్లీజ్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ పెట్టండి, అట్లనే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనం వచ్చేసి టాపిక్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారా లేదా, దీని గురించి చెప్దాం అనుకుంటున్నా. మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారా లేదా, దీని గురించి అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, ప్లీజ్ గైడ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్. వాళ్ళ పర్సన్ వాళ్ళని గమనిస్తున్నారా లేదా అనే దాని మీద చూద్దామని అనుకుంటున్నాను. బట్ అంతకంటే ముందు మీ పర్సన్ రీసెంట్ పాస్ట్ ప్రజెంట్ చూద్దాము. అండ్ మీ ప్రజెంట్ పాస్ట్ కూడా చూద్దాం. థ్యాంక్ యూ. మీ పాస్ట్ ప్రజెంట్, అట్లనే మీ పర్సన్ యొక్క పాస్ట్ ప్రజెంట్. ఫస్ట్ మీ పాస్ట్ ప్రజెంట్ ఎట్లా ఉందో చూద్దాము. మీ పాస్ట్ ప్రజెంట్ ఎట్లా ఉందా అంటే, పాస్ట్లో అంటే భ్రమలో ఉన్నారు. ఏమైతే మీ ఆలోచనలు ఉన్నాయో వాటిలో భ్రమల్లో ఉన్నారు. అండ్ 2 స్వర్డ్స్ 9 ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్లో వచ్చేసి హెరోఫెంట్ ఎనర్జీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే థింక్ చేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. అడ్వైస్ ఇచ్చే ఈ ప్రాబ్లం నుంచి హీల్ అయ్యి ఒక మంచి లెవెల్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్, మీకు ఒక న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి. డివైన్ మీకు కల్పించాలనుకుంటున్నారు. ఓకే, ప్రజెంట్ అయితే ఇట్లా ఉన్నారు. అండ్ మీ పర్సన్ యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చూద్దాం. పాస్ట్, ప్రజెంట్. పాస్ట్లో మీ పర్సన్ కూడా చాలా డిప్రెషన్లో ఉన్నారు బికాజ్ ఆఫ్ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్. హెల్త్ కూడా అంత బాగుండలేదు. నెక్ పెయిన్స్, బాడీ పెయిన్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ లాజికల్ ఎమోషనల్ థింకింగ్లో డీప్గా వెయిటింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారు. కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ 2 కలిపి వచ్చినాయి. సో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ప్లస్ యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు, బట్ యాక్షన్ తీసుకోవట్లేదు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఇట్లా చేసాము ఏంటి అనే దాని గురించి అయితే రిగ్రెషన్ అయితే ఫీల్ అవుతున్నారు అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా కార్డ్స్, ఇవన్నమాట మీ ప్రజెంట్ పాస్ట్, మీ పాస్ట్ ప్రజెంట్ అండ్ మీ పార్ట్నర్ యొక్క పాస్ట్ ప్రజెంట్. అండ్ ఇప్పుడు వచ్చేసి మీ పార్ట్నర్ మిమ్మల్ని గమనిస్తున్నారా లేదా దానికి చూద్దాం. మీ పార్ట్నర్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారా? యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్, ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారా లేదా, వాళ్ళ పర్సన్ వాళ్ళని, మా వ్యూయర్స్ని గమనిస్తున్నారా లేదా? ప్లీజ్ టెల్ యాక్యురేట్ రీడింగ్. బాటమ్ డెక్ వచ్చి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. చూస్తున్నారు కదా, కింగ్ ఆఫ్ కప్స్ ఒక ఎమోషనల్లీ అడ్వైజర్ అని, కౌన్సిలర్ అని, లాజికల్ థింకింగ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, బాటమ్ డెక్ అట్లా ఉంది. అండ్ చూడండి, ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది అండ్ డెత్ కార్డ్, 2 ఒకటేసారి వచ్చినాయి.
అండ్ ఇక్కడ చూస్తే పేజ్ ఆఫ్ కప్స్ ఒకప్పుడు బాగుంది, ఖచ్చితంగా మీకైతే ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇచ్చారు. అట్లనే స్టెబిలిటీ మాత్రం ఇవ్వలేకపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు స్టెబిలిటీ లేదు, ఇమ్మెచ్యూర్గా ఉన్నారు. అండ్ గ్రోత్ అనేది వాళ్ళకి ఉంటే మీకు ఇస్తారు కదా, ఫస్ట్ వాళ్ళకే లేదు గ్రోత్ అనేది, ఇమ్మెచ్యూర్గా ఉన్నారు. అండ్ ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ప్రాస్పెరిటీ ఉంది, అట్లనే కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉన్నాయి. అట్లనే ఆఫర్ అయితే ఇవ్వాలి అని అనుకున్నారు కానీ ఇచ్చారు. ఒక డ్రీమ్ బాయ్, ఒక లవర్ టైప్లో ఒక ప్రపోజల్ అయితే చేశారు మీకు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇట్లాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే 8 of Swords సిచ్యువేషన్లో ఉన్నారు, కట్టిపడేసిన సిచ్యువేషన్, స్టక్డ్ ఎనర్జీ, వెరీ స్టక్డ్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఎవరిని చూసే సైడ్ బై సైడ్ ఎవరున్నా కూడా చూసేంత క్యాపబిలిటీ వాళ్ళకి లేదు, చాలా డిప్రెసివ్ మోడ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ స్టక్డ్ ఎనర్జీ, వెరీ స్టక్డ్ ఎనర్జీ, ఎప్పుడు మారుతుందా మన ఫేట్ అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనమాట. అంటే మన ఈ ఉన్న కర్మ ఎట్లా చేంజ్ అవుతుంది, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా చేంజ్ అవుతుంది అని అయితే బాగా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అట్లనే డెత్ కార్డ్ వచ్చింది. డెత్ కార్డ్ ఉన్న కర్మ అంతా ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్స్ అనేవి లైఫ్లో వస్తున్నాయి అని ఒక ఇండికేషన్ అనమాట. న్యూ బిగినింగ్స్ అనేది రాబోతున్నాయి, ఖచ్చితంగా వస్తున్నాయి. పాత కర్మ అనేది ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్స్ అండ్ న్యూ కర్మ అండ్ న్యూ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ట్రాన్సిషన్ జరిగి మార్పు చెంది ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా స్టెబిలిటీ, ఇక్కడైతే మీకు స్టెబిలిటీ ఇవ్వలేకపోయారు కదా ఈ పొజిషన్లో ఉన్నప్పుడు, ఇక్కడ స్టెబిలిటీ ఇవ్వాలని అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ పరిస్థితి కూడా అంత ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదా, ఉన్నాయి కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి క్లియర్ అయిపోతూ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ డబ్బుల కోసం స్టెబిలిటీని అయితే చూస్తూ ఉంటారు, స్టెబిలిటీ కోసం అయితే వెయిట్ చేస్తుంటారు. అండ్ 10 of Cups వచ్చేసి ఒక ఫ్యామిలీ కార్డ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ కార్డ్ అండ్ మ్యారేజ్ సెలబ్రేషన్స్ చేసుకునే అటువంటి కార్డ్ అనమాట. ఖచ్చితంగా సెలబ్రేషన్స్ గురించి అయితే ఆలోచించాలి అని అనుకుంటారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటారు. అండ్ మీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు, హ్యాపీ ఫుల్ఫిల్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి చైల్డ్హుడ్ అంటే పాస్ట్ ఫ్రెండ్స్ని ఎవరినో కలిసే అవకాశం ఉంది, ఖచ్చితంగా పాస్ట్ ఫ్రెండ్స్ని మీట్ అవుతారు, హ్యాపీ మెమరీస్ షేర్ చేసుకుంటారు వాళ్ళతోటి. అండ్ అన్నీ కూడా కప్స్ ఎనర్జీ ఎక్కువ వచ్చింది కాబట్టి, కప్స్ ఎనర్జీ వచ్చేసి చెప్పాం కదా కర్కాటక, మీన, వృచ్చిక రాశులు ఉంటారు కప్స్ ఎనర్జీలో వచ్చేసి. సో కర్కాటక, వృచ్చిక, మీన రాశుల వారు ఈ కప్స్ ఎనర్జీ ఎక్కువ అనమాట ఉంది, వీళ్ళలో ఇలా ఉన్నారనమాట. ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అయితే బిల్డప్ చేయాలి అయితే అనుకుంటున్నారు, బిల్డింగ్ అప్ న్యూ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. వీల్ ఆఫ్ ఫార్ట్యూన్ చేంజ్ అయింది. అండ్ ఓవరాల్గా చూస్తే మిమ్మల్ని గమనిస్తున్నారా అన్న పాయింట్కి వచ్చేస్తే, గమనిస్తున్నారు అంటే మీతో ఉండాలి అని థింక్ చేస్తున్నారు, వెయిటింగ్ ఎనర్జీ నుంచి బయటికి రావాలనుకుంటున్నారు, ఈ కర్మ ఏంటి అని ఇంతవరకు ఆలోచన అయితే చేస్తున్నారు, మీతో హ్యాపీగా ఫ్యామిలీ స్పెండ్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు. అలానే మిమ్మల్ని గమనిస్తున్నారా లేదా నాకు ఇక్కడ క్లారిటీ అయితే రాలేదు, స్పై కార్డ్ ఏం రాలేదు కాబట్టి. సో మిమ్మల్ని అయితే ఆలోచన చేస్తున్నారు, మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారైతే అనుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి కార్డ్ అనేది తీద్దాం. మిమ్మల్ని గమనిస్తున్నారా, మా వ్యూయర్స్ని వాళ్ళ పర్సన్ స్పై చేస్తున్నారా లేదా? యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. నో అండి, నో అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ గ్రూమ్లో ఉన్నారు, మిమ్మల్ని అయితే స్పై చేస్తలేరు. ఎందుకని అంటే వాళ్ళు సెల్ఫ్ గ్రూమ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, లగ్జరీలెస్ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ పెంటికల్స్ డబ్బులు సంపాదించాలి అని అనుకుంటున్నారు. అండ్ అలానే స్టెబిలిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. కాబట్టి మీకు ఇక్కడ వచ్చింది కదా, మీకు స్టెబిలిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అలానే హెవీ బర్డెన్స్, ఎక్స్ట్రా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేది మోస్తున్నారు. బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి, లగ్జరియస్ లైఫ్ ఇవ్వాలి అని చెప్పి. ఓకేనా? సో స్పై చేస్తున్నారా అంటే ప్రజెంట్ నో అని చెప్పుకోవచ్చు. స్పై చేయడం లేదు, వాళ్ళ పనిలో వాళ్ళు ఫోకస్డ్గా బిజీగా ఉన్నారు, వర్క్లో ప్రొఫెషన్లో బిజీగా ఉన్నారు. బికాజ్ డ్యూ టు దిస్ సిచ్యువేషన్ పెంటికల్స్ కోసం, డబ్బుల కోసం అయితే కష్టపడుతున్నారు. ఓకే, అలానే ఫ్యూచర్ యాక్షన్ ఏంటో కూడా చూద్దాము. ఫ్యూచర్ యాక్షన్ ఏంటి, మా వ్యూయర్స్ యాక్షన్ అండ్
వాళ్ళ పర్సన్ యాక్షన్ ఏంటి, యూనివర్స్ ఫ్యూచర్ యాక్షన్ ఎట్లుంది చెప్పండి. మా వ్యూయర్స్కి అండ్ వాళ్ళ పర్సన్కి ఫ్యూచర్ యాక్షన్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, ఫ్యూచర్ అవుట్కమ్స్ ఏంటి. ఇది మీ పర్సన్ది, ఇది వచ్చేసి మీది. ఓకే, మీ ఫ్యూచర్ అవుట్కమ్ వచ్చేసి మీరు ఎవరిదైనా హెల్ప్ తీసుకొని టీం వర్క్ చేసుకొని మీ ప్రొఫెషనల్ వైజ్ కానీ రిలేషన్షిప్ వైజ్ కానీ మీరు ఎవరిదైనా హెల్ప్ తీసుకొని బాండింగ్ని నిలబెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. అలానే ప్రొఫెషనల్ వైజ్ అయితే మీకు కొలాబ్స్ ఎవరైనా వస్తే వాళ్ళ టీం కొలాబ్స్ తీసుకొని మీ సక్సెస్ అనేది సాధించాలనుకుంటున్నారు. ప్రొఫెషన్ వైజ్ అయితే ఈ జడ్జ్మెంట్ వచ్చేసి మీకు ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. మీరు ఏదైతే కోరుకున్నారో ప్రొఫెషనల్గా మీకు ఒక సక్సెస్ కావాలని కోరుకుంటే మీకు న్యాయం జరుగుతుంది. అదర్వైజ్ రిలేషన్షిప్ మా బాండింగ్ మంచిగా వెళ్ళాలి ఫ్యూచర్లో అంటే మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్ ఖచ్చితంగా ఉంది. అండ్ ఇట్ ఈస్ అ డివైన్ లాస్ట్ కాల్ అని కూడా చెప్పుకోవచ్చు. మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. అండ్ మళ్ళీ ఇటువంటి సైకిల్ రిపీట్ చేసుకోవద్దని చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి కాన్ఫ్లిక్ట్స్ మధ్య మధ్యలో మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు మీకు ఫ్యూచర్లో కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు. సో హ్యాండిల్ విత్ కేర్ అని చెప్తున్నారు. కమ్యూనికేషన్ చేసే దగ్గర కొంచెం దురుసుగా ప్రవర్తించద్దు, ఊరికే మాటలు వదిలేయద్దు అని మీకు చెప్తున్నారు. ఓకేనా. సో మీ ఫ్యూచర్ యాక్షన్ ఇట్లా అయితే ఉంది. అండ్ మీ పర్సన్ యొక్క ఫ్యూచర్ యాక్షన్ ఎట్లా ఉందంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంటున్నారు. బికాజ్ ఆఫ్ మీతో హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలి అని ఒక ఉద్దేశం అయితే ఉంది కదా. సో దట్ బాధలో అయితే ఉన్నారు, ఎప్పుడు కలుస్తామా అని. బట్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్ లాజికల్గా వచ్చి మీ దగ్గరికి ఎంత దూరం నుంచి అయినా వచ్చి మీ కమిట్మెంట్ ఇవ్వాలి, స్టెబిలిటీ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ న్యూ బిగినింగ్స్ అనేవి ఖచ్చితంగా మీ లైఫ్లో డివైన్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు, అంటే మీకు సక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు. డివైన్ ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేసుకోండి అండ్ పాజిటివ్ ఎనర్జీతో ఉండండి, పాజిటివ్గా మేనిఫెస్ట్ చేయండి. అండ్ ఫ్యూచర్ యాక్షన్ అయితే మీ పర్సన్ది ఇట్లా ఉంది. అండ్ గైడెన్స్ ఏంటో చూద్దాం. యూనివర్స్ గైడెన్స్, ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ ప్లీజ్ గైడ్ మీ. అండ్ మా వ్యూయర్స్ అండ్ వాళ్ళ పర్సన్ యొక్క గైడెన్స్ చెప్పేయండి, ఎట్లా ఉంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు. ప్లీజ్ గైడెన్స్ ఇవ్వండి ఏంజల్స్. ఇది మీది అండ్ ఇది మీ పర్సన్ది. మీది వచ్చేసి పవర్, ప్రేయర్ చేయండి, మేనిఫెస్ట్ చేయండి, సరెండర్ చేయండి యూనివర్స్కి. అన్ని యాక్టివిటీస్ అన్నీ సరెండర్ చేయండి, ఎఫర్మ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా నమ్మితే జరగంది ఏమీ లేదు. మీ పాస్ట్ తాలూకా జ్ఞాపకాలు ఏమున్నాయి, మెమరీస్ ఏమున్నాయి వాటిని రిలీజ్ చేసేసి హీల్ అవ్వమని చెప్తున్నారు యూనివర్స్. ప్లీజ్ రిలీజ్ అ పాస్ట్ మెమరీస్ అంటున్నారు. అండ్ ప్లీజ్ సరెండర్ ఆల్ ద మెమరీస్ అండ్ ఆల్ ద థింగ్స్ టు యూనివర్స్ అని చెప్తున్నారు. అండ్ బిలీవ్, నమ్మండి, ప్రేయర్ చేయండి, ఎఫర్మ్ చేయండి, ఖచ్చితంగా ద సక్సెస్ ఈజ్ యువర్స్. అండ్ ఎనర్జీ హీలింగ్ చూస్తున్నారు కదా, ఖచ్చితంగా లైట్ గ్రీన్ తీసుకోండి, మీరు వేసుకోండి. ఎనర్జీ హీల్ అనేది అవుతుంది. మీ ఎమోషనల్ బాండేజ్ నుంచి మీరు బయటకైతే వస్తారు. అండ్ మీకు ఒక వైబ్రెంట్ ఎనర్జీ అనేది వస్తుంది, ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. ఓకేనా. అన్నిటి నుంచి కాపాడబడగలుగుతారు. అంటే ఏదైనా ముందుకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మిమ్మల్ని ఏంజల్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తారు. లైట్ గ్రీన్ కలర్ వాడండి. అండ్ మీ పర్సన్కి వచ్చి కమ్యూనికేషన్ జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయమంటున్నారు. కమ్యూనికేట్ చేస్తే హానెస్ట్గా కమ్యూనికేట్ చేస్తే సక్సెస్ అనేది మనకు ఉంది ఖచ్చితంగా. అలానే ఓపెన్ యువర్ హార్ట్ టు లవ్, మీ వైపుకి ఫర్గివ్ చేసి మీ వైపుకి నడవమంటున్నారు. రిలేషన్ గురించి మరొకసారి ఆలోచించమంటున్నారు. ఇప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని ఫర్గివ్ చేసేయమంటున్నారు. ఖచ్చితంగా కొత్త ఫీల్స్ తోటి, కొత్త థాట్స్ తోటి ఓపెన్ చేయమన్నారు మళ్ళీ హార్ట్ని. ఓకే, this is your person guidance. This is all for today. Thank you and I hope you enjoyed. Please like, share and subscribe. Like చేయకుండా మాత్రం చూడొద్దండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లైక్ చేసి ఇట్లనే సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ముందుకి వీడియోస్తో నేనైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సపోర్ట్. అందరికీ కూడా చాలా చాలా గ్రాటిట్యూడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.